ఆయన ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలో ఇలా ఉంచి మనల్ని ఇలా నిలవబెట్టుకున్నందుకు మనం ఎంతగానో ఆయనకి రుణస్థులు మనం అయి ఉండాలి. మానవులమైన మనము కేవలం గాలి వంటి వారము, కేవలం దీపం వంటి వారము. గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోయే వంటి స్వభావం కలది, నీటి బిందువు వంటి వారు మనం. కానీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని పాపపు వస్త్రాన్ని మనకి తొలగించి మనం నీతిమంతులుగా మార్చి మనల్ని పరిశుద్ధుల్లో చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధులు కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా కొద్ది నిమిషాలు ఆ దేవుని మనం మనస్ఫూర్తిగా స్తుతిద్దాము. ఆయన ఆత్మయే ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఆత్మతో సత్యముతో ఆ దేవాది దేవుని మనం కొద్ది నిమిషాలు మనం స్తుతిద్దాము. మనకి ఎవరికీ లేని గొప్ప అవకాశాన్ని ఈ దినాన పునరుద్ధాన దినాన దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి మనం మరి ఒక పాట పాడుకుంటూ మన దేవాది దేవుణ్ణి మనమందరము కలిసి ఏకముగా ఆయన నామాన్ని గణపరుద్దాము, ఆయన నామాన్ని ఉన్నత స్థానంలో మనం ఉంచుతాం. కాబట్టి మనమందరం మరి ఒక పాట పాడుకుంటూ ఆ దేవాది దేవుని మనం స్తుతిద్దాం.
స్తుతించడానికి, ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ కూడా ఇలా పాడుకున్నందుకు నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిత్యము ఆ దూతలతో, వేలాది మంది దూతలతో, కెరూబులతో, సెరాపులతో నువ్వు నిత్యము పొగడబడుతున్న తండ్రి నాయన. ఈ దినాన మా అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. మనమందరం కూడా మన రెండు చేతుల పైకి మరి ఒకసారి ఆ దేవుని మనం మనస్ఫూర్తిగా ఆరాధిద్దాము. ఆ దేవుని నామాన్ని గొప్ప చేద్దాము. ఆ ఉన్నతమైన నామాన్ని మనం మరి ఒకసారి మహిమపడుదాము. ఆత్మస్వరూపమైన దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మనం చేసిన ఆరాధన అంతా కూడా ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థనలకి, మన ఆరాధనకి ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం చేసిన ఆరాధన మన దేవుడు స్వీకరించాలని, మన దేవుడి ఇష్ట ప్రకారంగా ఆయన స్వీకరించి దగ్గరగా ఉండాలి అని చెప్పి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అని నిత్యము వేలాది మంది దూతలతో, కెరూబులతో, సెరాపులతో, అధికారులతో పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గడిచిన దినమంతనైనా తండ్రి మీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు క్షేమాన్ని అనుగ్రహించిన ఆయన ఈ దినాన, మీ పునరుద్ధరణ దినానైనా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానంలోకి ప్రవేశపెట్టినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంతలో కనబడి ఎంతలో ఆవిరైపోయే మా మనస్సులనైనా తండ్రి, మా బ్రతుకులనైనా తండ్రి, అయినప్పటికీ నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కల్లో ఉంచావు తండ్రి. అందుకే నేను తండ్రి సజీవులు నిన్ను స్తుతిస్తారు కదా నాయన తండ్రి. మనం నిన్ను స్తుతించిన సజీవులు మాత్రమే కదా నాయన తండ్రి నిన్ను స్తుతిస్తాయి. ఈ దినాన నాయన తండ్రి మాకు అట్టి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా స్తుతులు, మా ఆరాధనలు నీకు యోగ్యంగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. ఎవరెవరైతే నాయన తండ్రి ఈ దినాన, ఈ క్షణాన, ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నారు, ప్రతి ఒక్కరి ఆరాధన కూడా నేను స్వీకరించమని మేము వేడుకొంచున్నాము తండ్రి. నాయన ఈ సన్నిధానంలో నాయన తండ్రి ఎవరైతే నాయన తండ్రి ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. నువ్వు పరిశుద్ధులు కనుకనైనా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధంగా ఉండమని నువ్వు కోరుచున్నావు తండ్రి. అట్టి రీతిగా మేము జీవించడానికి మా అందరికీ కూడా సహాయం దయచేయండి తండ్రి. మా ఆరాధనలు, మా స్తుతులు నీవు దయగా స్వీకరించమని, ఉన్నత స్థానంలో ఉండమని మేము అందరం వేడుకొంచున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. నీ పునరుద్ధరణ దినంలో నాయన తండ్రి నీవు ఏమేమైతే ఆశీర్వాదాలు మా కొరకు దాచి ఉన్నావో అవన్నీ నాయన తండ్రి నీ దాసుని యొక్క నోటి వాక్కు ద్వారా బయలుపరచమని మేము వేడుకొంచున్నాం తండ్రి. నీకే వందనాలు. నీ దాసుని ఏడంతల ఆత్మచేత ఎత్తి పట్టుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. అనే మాటలు నీకు అంగీకారంగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. నీ వాక్యం విత్తబోతున్నంతసేపు కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దయచేసి పెట్టమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన అంత్య దినములు నాయన తండ్రి సమీపిస్తుండగా నాయన తండ్రి అనేకమైన హెచ్చరికల ద్వారా నీ దాసుల ద్వారా నువ్వు మాతో మాట్లాడుకోవచ్చుండగా నాయన తండ్రి మేము ప్రేమగా వాటన్నింటినీ కూడా స్వీకరించడానికి మాకు సహాయం చేయండి నాయన తండ్రి. విడిచిపెట్టే వారిగా ఉండకుండా నాయన తండ్రి ప్రతి ఒక్క హెచ్చరిక నాయన తండ్రి మేము మా మనసులకి మేము తీసుకొని నాయన తండ్రి మా మనసులు మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి నాయన తండ్రి. అంత్య దినములు అపాయకరములు కనుక నాయన తండ్రి
మేము త్రోవ తప్పిపోకుండా నాయన తండ్రి ఈ దాసులు చెప్పే ప్రతి ఒక్క మాటలో నాయన తండ్రి మేము విని నాయన తండ్రి అది గ్రహించుకొని నాయన తండ్రి మా జీవితాల్లో తీర్మానించుకొని దాని ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మా అందరికీ కూడా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సులు దయచేసి పెట్టమని వేడుకొంచున్నాం తండ్రి. నీ వాక్యం వింటున్నంతసేపు మా దృష్టి, మా తలంపులు, మా ఆలోచన, మా ప్రవర్తన, మా నడవడిక నాయన తండ్రి నీకు అంగీకారంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు. ఈ ఆన్లైన్లో ఆరాధనలు నాయన తండ్రి మేము జరుగుతున్నదైనా తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. వారందరికీ దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. ఇంకా ఎక్కడెక్కడైతే నీ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క చోట నీ ఉండి నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. నేను ఆరాధన ఆది నుంచి అంత వరకు నీవే ఉండి అధ్యక్షత వహించమని వేడుకొంచున్నాను తండ్రి. ఎటువంటి ఆటంకము లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపి నడిపించి కాపాడండి తండ్రి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే నాయన తండ్రి మేము మరి ఒక పర్యంతరము నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యం అందరికీ కూడా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ఒకసారి మమ్మల్ని ఆ కాపరిని, మా దేశాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ఆరాధనలో, మా స్తుతుల్లో, మా ప్రాంతంలో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించమని మరి ఒకసారి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ యేసు స్వామి పేరుగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధమైనటువంటి ఆదివారంలో మనం చేరగలిగినటువంటి ఒక కృపా దేవాది దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, శ్రేష్టమైనటువంటి సమయంలో మనం ఉంటున్నాం. దేవుని యొక్క వర్తమానమును మనము ధ్యానం చేయటానికి సిద్ధంగా ఉంటున్నాం. కాబట్టి ఈ సమయమున ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమును మీరు మాకు అనుగ్రహింపచేసి మమ్మల్ని ప్రభా బలపరుచుతున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. గడిచినటువంటి మాసమంతయు కూడా మీ యొక్క అరచేతులలో మమ్మల్ని చెప్పుకున్నారు. ప్రభా నా తండ్రి, ఈ మాసము ప్రభా మాకు అనుగ్రహించినటువంటి క్షేమమును బట్టి, భద్రతను బట్టి, రక్షణను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభా, భయంకరమైనటువంటి ఎండ ఆ వేడిమి నుండి మమ్మల్ని తప్పించి మాకిచ్చినటువంటి క్షేమకరమైనటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి ఆయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి మా తండ్రి, ప్రత్యేకంగా ఇదిగో నాయన మీ యొక్క రాకడను గురించినటువంటి వర్తమానములను మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా నా తండ్రి మీ యొక్క ఆలోచన, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ మాటలను ప్రభా శ్రద్ధగా విని నాయన గ్రహించగలిగి నా తండ్రి అయిన దేవ మీ రాకడ నిమిత్తమై మేము సిద్ధపడటానికి మీరు కృప చూపుచున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ ధ్యానములలో నాయన మీరు మహిమ పొందండి. ప్రత్యేకంగా నీ బిడలు వింటూ ఉంటుండగా ప్రతి బిడని మీ యొక్క ఆత్మచేత దర్శించి, ఆత్మచేత సంధించి, నీ బిడల యొక్క హృదయలో మీ మాటలను నాయన స్థిరపరిచి ప్రభా ప్రతి బిడ్డ కూడా మీ వాక్యము చేత బలపడటానికి నాయన కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభా, నీ దాసుడైన నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపండి ప్రభా. నాయన ఈ మాటలను నాయన నేను వెదజల్లటానికి సిద్ధంగా ఉంటుండగా నా నోటిని మీ బోరగా చేసుకోండి. ఎందుకంటే నా తండ్రి, నేను మాట్లాడితే అది నిరర్థకం, మీరు మాట్లాడితే అది ఎన్నటికీ నిరర్థకం కాదు. కాబట్టి నా తండ్రి అయిన దేవా, నా నోటిలో మీ మాటల నుంచి నేను నోరు తెరిచినప్పుడు పరిశుద్ధమైన మాటలతో నీ బిడలని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి అయిన దేవా, ప్రత్యేకంగా ప్రతి బిడని మీరు బలపరచుమని, సిద్ధపరచుమని, మీరే మహిమ పొందమని, స్తుతియు మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకోండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున మీకు మరి ఒక పర్యాయము శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. కడవరి దినములలో జరగనైనటువంటి సంభవాలన్నింటినీ మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఇక ప్రత్యేకంగా ఈ కడవరి దినములలో
మరి మొట్టమొదటగా ఎత్తబడటం గురించి, సంఘం ఎత్తబడటం గురించి, రెండవదిగా రెండవ రాకడను గురించి, మూడవదిగా ఆయన యొక్క మరి 1000 ఏళ్ల పరిపాలన గురించి, ఆ తదుపరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరుగుతున్నటువంటి తీర్పును గురించి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా క్రీస్తు విరోధిని గురించి, మరి అబద్ధ ప్రవక్తలను గురించి మనం ధ్యానం చేశాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క రెండవ రాకడలో మన స్థితిగతులు ఏంటి, మనం ఏ విధంగా మనం జీవించాలి అనే విషయాలు అన్నిటిని కూడా మనము ధ్యానం చేశాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో మీ దగ్గరికి వచ్చి ఉంటున్నారు. ఈరోజు ఈ అంశము ర్యాప్చర్ అనబడినటువంటి అంశముగా ధ్యానం చేద్దాం. సంఘము ఎత్తబడుట. ఈ యొక్క ర్యాప్చర్ అన్నది మనల్ని ఎంతగానో ఆనంద పారవశ్యములో ఒక నింపునటువంటి ఒక ప్రవచనముగా మనం చూడాలి. చాలా సమీపము కానీ మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారు ఆకస్మికముగా ఈ లోకము నుండి ఎత్తబడే ఒక సమయము ఆసన్నమై ఉన్నది అన్నది మనం గ్రహించాలి. ఈ గొప్ప సత్యములు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మర్మముగా ఆయన పేర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము మరి 51, 52 వచనములలో ఒక మాట అంటున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అనబడినటువంటి మాటను చూస్తూ ఉంటాం. ఈ యొక్క మర్మముతో కూడినటువంటి లేఖన భాగములను ఆయన విశదీకరించుచున్నటువంటి యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. 1 తెస్సలోనికైలో కూడా చూస్తే 4వ అధ్యాయం 15వ వచనము నుండి కూడా మనం చూస్తాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అనబడినటువంటి మాటలను చూస్తున్నాం. పౌలు ఈ సత్యాన్ని చాలా చక్కగా ఆయన వివరించుచున్నటువంటి యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర మనం గమనించినట్లయినా ఈ ప్రపంచ భవిష్యత్తు ఏ విధంగా అంతము చేయబడుతుంది అనేది ఒక ప్రశ్నగా మనకు మిగిలిపోతా ఉన్నది. మనం ఈ భూలోకంలో నివసిస్తూ మనుగడ సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రపంచము ఏ విధంగా తన ఉనికిని ముగిస్తుంది? ఈ ప్రపంచమును ప్రేమినటువంటి వారా ఆయన రాకడ ద్వారా ఈ కృపాయుగము అన్నది ముగిసిపోతుంది అనేది మనం చూడాలి. ఈ ప్రపంచ భవిష్యత్తులో యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏమిటి? యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా క్లియర్గా అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ్యం యేసుక్రీస్తు రెండవ రాకడ అనగానే సంఘం ఎత్తబడుట అన్నది అనేక సంఘాలు ఈ రీతిగా అనుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా సంఘాలలో ఈ రీతిగానే బోధిస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అసలు ప్రియమైనటువంటి వాళ్ళ సంఘం ఎత్తబడటానికి క్రీస్తు రెండవ రాకడకు సంబంధం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడ అన్నది 2 దశలుగా ఉంటుంది అనేది మనము
లేఖన భాగంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మొదటి యొక్క దశ ఏమిటంటే రహస్య రాకడ అన్నది, రెండవ దశ బహిరంగ రాకడ అనేది చూస్తున్నాం. ఈ రెండు దశలను కలిపే రెండవ రాకడ అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ రెండవ రాకడలోని మొదటి దశనే సంఘము ఎత్తబడుట లేదా రహస్య రాకడ అని పిలుస్తారు, లేదా క్రీస్తు రాకడ ధ్వని అని కానీ, లేదా ర్యాప్చర్ అన్నటువంటి మాటతో అది పిలువబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ర్యాప్చర్ అనబడినటువంటి మాట లాటిన్ పదము నుండి డిరైవ్ చేయబడింది, లాటిన్ పదము నుండి దిగుమతి చేసుకోబడింది. ర్యాప్చర్ అంటే ఎగిరేసుకొని పోవుట, లేకపోతే పట్టుకొనుట అనబడినటువంటి మాట మనం చూస్తాం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి దిగి వచ్చి సంఘాన్ని ఎత్తుకొని పోవుట, లేకపోతే పిలుచుకొనుట, లేకపోతే పట్టుకొనుట అన్నది ఈ యొక్క రెండవ లేకపోతే ఈ యొక్క రహస్య రాకడాన్ని చూస్తూ ఉంటున్నాం. మొదట సంఘాలు ఎత్తబడాలి, తర్వాత సంఘము 7 సంవత్సరములు ఈ మధ్యాకాశంలో ప్రభుతో పాటు ఉంటుంది. ప్రియమైన వారలారా, పరలోకము నుండి మధ్యాకాశానికి యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. సంఘముతో కలిసి 7 సంవత్సరములు అక్కడ మధ్యాకాశములో మరి సంఘము ప్రభువుతో కూడా ఉంటుంది అనేది మనం చూడాలి. ఆ 7 సంవత్సరములు కూడా ప్రభువు ప్రేమ విందులోను విశ్రాంతి పొందుచు ఈ యొక్క సంఘము ఉంటుంది అన్నది మనం గ్రహించాలి. ప్రియమైన వారలారా, ఆ 7 సంవత్సరం ఎప్పుడైతే సంఘము ప్రభుతో ఉంటుందో, విడవబడినటువంటి యొక్క ప్రజలు భూలోకములో ఈ 7 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తారు అన్నది మనం గమనించాలి. మొదటి 3.5 సంవత్సరములు ఇది మామూలు శ్రమలు అనుభవిస్తారు. తర్వాత రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయన్నది మనం చూస్తాం. సో సంఘము ఎత్తబడి ఒక మధ్యాకాశంలో ఉంటే, విడవబడినటువంటి ప్రజలు భూలోకములో వీరు శ్రమలు అనుభవిస్తారు అన్నది క్లియర్గా వాక్య భాగంలో చూస్తాం. ఆ 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క మధ్యాకాశము నుండి సంఘమును వెంటబెట్టుకొని దూతలతో కలిసి ఆ మధ్యాకాశము నుండి భూలోకమునకు మరి ఆయన వస్తాడనేది చూస్తున్నాం. ఈ యొక్క క్రియనే రెండవ రాకడ అన్నది గమనించాలి. ఇదే బహిరంగ రాకడ అంటారు. అసలు రెండవ రాకడను గురించినటువంటి ప్రస్తావన సంఘాలకు ఈరోజు అవసరం లేదు. సంఘమునకు కావలసినది ఏమిటి అంటే ర్యాప్చర్, ఎత్తబడుట, సంఘం ఎత్తబడుట. ప్రియమైన వారలారా, దీని గురించి ఈరోజు సంఘాలు ఆలోచన చేయాలి. దేవుని యొక్క రాకడల గురించి మనం ఆలోచన చేయటానికి వీల్లేదు. దేవుని యొక్క రెండవ రాకడ అనేది తీర్పునకు సంబంధించినది. రెండవ రాకడ ప్రపంచ నాశనానికి సంబంధించినది. రెండవ రాకడ దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించినది. కానీ యేసుక్రీస్తు భూలోనికి రాకముందు 7 సంవత్సరములకు ముందే సంఘము పైకి వెళ్ళిపోవాలి. ప్రియమైన వారలారా, కాబట్టి మనం ఎదురు చూస్తూ ఉండవలసినటువంటిది సంఘం ఎత్తబడుట కొరకే గాని క్రీస్తు రాకడ కొరకు మనము ఈ లోకంలో చూడవలసినటువంటి, నిరీక్షించవలసినటువంటి వారంగా ఉండటానికి వీలు లేదు. ప్రియమైన వారలారా, సంఘము ఎత్తబడటానికే మనం నిరీక్షించాలి. ఆయన రాకడ కొరకు నిరీక్షించవలసినటువంటి పని లేదు. సంఘం ఎత్తబడుట అన్నది ఇది రహస్యమైన రాకడ. ఇది ఆకస్మికంగా జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది జరిగిపోతుంది అనేది చూస్తున్నా. మన యొక్క చెయ్యిని మన యొక్క ఇలా నుండి ఇలా తిప్పే లోపలికి దీనికంటే ఫాస్ట్గా ఆయన రాకడ, అదే ఆయన యొక్క సంఘం ఎత్తబడుతుంది అనేది మనం గ్రహించాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఇది ఏకకాలములో సీక్రెట్గా ఇది జరిగిపోతుంది అనేది మనం చూస్తాం. సో యేసుక్రీస్తు సంఘాన్ని వెంట పెట్టుకొని భూలోకానికి వచ్చేది ఇది ప్రపంచమంతా చూస్తుంది. మొదటిది ఈ యొక్క రహస్య రాకడని ఎవరు చూడరు, కానీ ఆయన వచ్చేది మాత్రము ప్రపంచమంతా చూస్తారు. ఆయన భూలోకానికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన
చేయడానికి ఆయన వస్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తాం. భూలోక ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. అప్పుడు ప్రజలు చూచి రొమ్ము కొట్టుకొందురు. వాక్య భాగంలో ఇదే మాట చూస్తున్నాం. సో ఆ రోజుల్లో చాలా మంది మరి మనం గమనించాలి ప్రియమైన వారులారా, ఆ రోజుల్లో తప్పుడు యొక్క బోధలు జరిగాయి. ఈ రోజుల్లో కూడా అలాంటి బోధలే చేయటం చూస్తున్నాం. సంఘము శ్రమ కాలంలో ఉంటుంది అని, ఈ యొక్క సంఘము శ్రమలలో నుండే పైకి వెళ్ళాలన్నటువంటి ఒక బోధలు మనము ఈరోజు చాలా బోధలు చూస్తున్నాం. కానీ వాక్యం ఏమి చెప్తుంది? ఇలాంటి తప్పుడు బోధలు, ఈ యొక్క తప్పుడు బోధలు విని విశ్వాసులు తప్పుడు మార్గములో, తప్పుడు విశ్వాసములో, తప్పుడు త్రోవలో వారు వెళ్ళగలుగుతున్నటువంటి వారుగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా సంఘమును శ్రమల పాలు చేయడు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంఘమును కొన్నాడు కాబట్టి. ప్రియమైన వారులారా, అందుకే రాకడ బోధలు చాలా శ్రేష్టముగాను, చాలా సాఫీగాను, చాలా నిదానంగాను, అర్థవంతముగా ఇవి అందించబడతా ఉన్నాయి. సో విన్నవారందరూ కూడా మేల్కోవాలి. లేనివారు ఈ శ్రమల పాలవుతారు. ఈ యొక్క వాక్యము ఎవరైతే వింటారో వారి జీవితంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జీవితం మార్పు చెందాలి. ఇంకా జీవిస్తూ ఉన్నాం, ఇంకా మార్పు చెందనటువంటి స్థితిలో ఇంకా ఉన్నట్లయితే ఇది ఒక అవకాశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఈ మార్పును నువ్వు గమనించావా? ఈ మార్పు ప్రజలు చూశారా? ఈ మార్పు దేవుడు చూశాడా? ఒకసారి గమనించాలి. సో పరిశుద్ధ గ్రంథంలో సంఘం ఎత్తబడటానికి ఒక 90 గుర్తులు చెప్పబడినట్టుగా మనం చూస్తాం. అందులో 70 గుర్తులు ఈ రోజుకి నెరవేరాయి. ఇంకొక 20 గుర్తులు త్వరగా నెరవేరుతూనే ఉన్నాయి. ఏ రోజు అయితే ఈ యొక్క 90 గుర్తులు 100కి 100 పాళ్ళు ఇవి జరుగుతాయో, దూత యొక్క బూర మ్రోగించడము, ఆ బూర యొక్క ధ్వని విన్నటువంటి వారు ఉన్న పాటున దేవుని బిడ్డలు మధ్యాకాశానికి ఎత్తబడతారు. మరి యేసు ఎప్పుడు వస్తా ఉన్నది అనేందుకు ఈ గుర్తులు చూస్తాం. ప్రియమైనటువంటి వారరా, బూర ఊదిన వెంటనే విశ్వసించిన వారు, సిద్ధపడినటువంటి వారు, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు, దేవుడే తన యొక్క జీవితం అని జీవించుతున్నటువంటి వారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మధ్యాకాశంలో వారు ఉంటారనేది గమనించారు. నీవు నీ కుమారులతో ఉన్నావా? నీ బిడ్డలతో ఉన్నావా? నీ యొక్క భార్యతో ఉన్నావా? నీ భర్తతో ఉన్నావా? నీ బంధువులతో ఉన్నావా? నీవు దేవుని బిడ్డవైతే వారి మధ్య నుండి నీవు ఎత్తబడతావు. అక్కడ మిగిలిన వారు విడవబడతారు అనేది మనం గమనించాలి. ఏ రోజైనా ఆయన సంఘాన్ని పిలవచ్చు. అయితే గుర్తులను బట్టి మనం సిద్ధపడాలి. ప్రియమైన వారులారా, భూమి మీద మనం అక్కడక్కడ భూకంపాలను మనం చూస్తాం. ఆ యొక్క భూకంపం రాకముందు 24 గంటల ముందుగానే అనేకమైనటువంటి రకరకాలైనటువంటి యొక్క పక్షులు ఆ ప్రాంతంలో మరి విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ ఆ యొక్క ప్రాంతం అంతా గిరగిరా తిరుగుతూ అక్కడ విచిత్రమైనటువంటి అరుపులతో అక్కడనే రెట్టలు వేస్తూ అక్కడనే అనేకమైనటువంటి యొక్క గలీజ్గా ఆ ప్రాంతం అంతా చేసి ఆ ప్రాంతమును వదిలిపెట్టి దూరముగా వెళ్ళిపోతాయి. ప్రియమైన వారలారా, ఇది జరిగిన 24 గంటల లోపే భూకంపం వచ్చి ఆ ప్రాంతంలో కొంత భాగమును నాశనము అది చేస్తుందని, ఆ ప్రాంతంలో కొంత భాగం నాశనం అయిపోతుందని మనం గమనించాలి. భూకంపం వస్తుందని ఆ పక్షులు ముందుగానే చక్కగా పసిగట్టి ఆ ప్రాంతంలో ఈ యొక్క మరి అరుపుల ద్వారా ప్రజలను అదేం చేస్తుందంటే హెచ్చరిస్తాయి, ఉత్తేజపరుస్తాయి. ప్రియమైన వారలారా, అదే రీతిగా దేవుని బిడ్డలు విశ్వాసుల యొక్క మరి యొక్క సంఘము యేసు ప్రభు యొక్క చెప్పినటువంటి సూచనలు బట్టి ఈరోజు సిద్ధపడాలి. ఆయన రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ నుంచి చూస్తున్నాడు. ఆయన వచ్చిన వెంటనే నీవు సిద్ధంగా లేకపోతే విడవబడిపో.
సంఘం ఎత్తబడుటను గూర్చి ఈ యొక్క సత్యము శుభప్రదమైనటువంటి నిరీక్షణగా పిలువబడుతున్నట్లుగా మనం చూస్తాం. తీతుకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకచుండవలనని మనకు బోధించుచున్నది. శుభప్రదమైన నిరీక్షణగా పిలువబడుతున్నది. ఆయన రాకడ మనకు ఒక శుభము తెలియచేస్తున్నట్టుగా చూస్తాం. కానీ ప్రేమైన వారులారా, దురదృష్టవశాత్తు క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ సత్యము చాలా కాలము కూడా మరుగుపడిపోయినట్లుగా మనం గ్రహించాలి. ఆయన రాకడను గురించినటువంటి బోధనలు సంఘములో లేవు. ఆయన రాకడను గురించినటువంటి యొక్క మాటలు సేవకులు ఎక్కడ కూడా వారు తెలియచేయనటువంటి పరిస్థితి మరుగున పడిపోయినట్టు. కానీ ఆది క్రైస్తవ అపోస్తలలో పాటు సంఘము నిర్మాతలైనటువంటి వారు కొంతమంది అంటున్నారు. వారు ఎవరంటే పాపియా అనబడినటువంటి ఈ వ్యక్తి క్రీస్తు శకం 60వ సంవత్సరములో ఈయన ఈ బోధలను ఉనికిలోనికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు శకం 60 నుండి ప్రారంభం చేస్తే జస్టిస్ మార్టిన్ 110వ క్రీస్తు శకం 110వ సంవత్సరంలో, ఐరేనియస్ 185వ సంవత్సరంలో, టెర్టులియన్ 145వ సంవత్సరంలో, హిప్పోలైటిస్ 185 సంవత్సరం నుండి 236వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 60వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 236వ సంవత్సరం వరకు కూడా మరి యొక్క సంఘం ఎత్తబడుతున్న గురించి వారు దృఢంగా వారు విశ్వసించినటువంటి యొక్క ప్రజలుగా చూస్తాం. విశ్వసించినటువంటి యొక్క వ్యాఖ్యానకర్తలుగా, సంఘ నిర్మాతలుగా వీరిని చూస్తాం. అయితే క్రొత్త నిబంధనపై పూర్తి విశ్వాసము లేని నామకార్త క్రైస్తవుల యుగములో ఈ సత్యము అన్నది మరుగుపడిపోయింది. అయితే దేవుడు తన యొక్క కృప చొప్పున ప్రేమైనటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి, 1800 సంవత్సరములో మరి 1882 ఈ 82 సంవత్సరముల మధ్య జీవించినటువంటి జాన్ నెల్సన్ డర్బీ అనబడినటువంటి ఆ వ్యక్తి, ఆ భక్తునికి ఈ సత్యాన్ని తిరిగి క్రైస్తవ సంఘము దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యతను దేవుడిచ్చాడు. సో ఈ వ్యక్తి తను జీవించినటువంటి కాలములో దేవుని యొక్క రాకడ, దేవుడు యొక్క సంఘము ఎత్తబడటం గురించి అనేకమైనటువంటి యొక్క బోధనతో సంఘములు ఉజ్జీవపరిచినటువంటి యొక్క పరిస్థితిని చూస్తున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆయన దానిని ముందుగానే ఆలోచించి దాన్ని విశ్లేషించడం ప్రారంభం చేశాడు. 90 గుర్తులను విశ్లేషించగలిగినటువంటి యొక్క వ్యక్తిగా చూస్తా ఉన్నాం. మిస్టర్ డెర్బీకి దేవుని యొక్క వాక్య ధ్యానములో ఈ సంఘము ఎత్తబడటం గురించినటువంటి యొక్క సత్యము ఆయనకు బోధపడినట్లుగా మనం గమనించాం. ప్రియమైన వారులారా, సంఘం ఎత్తబడటం బట్టి దేవుని వాక్యము ఏమి బోధిస్తుందని మనం ఒకసారి గమనించినట్లయితే యోహాను సువార్తలో అంటాడు 14వ అధ్యాయం మొదటి 3 వచనములో కానీ మనం చూస్తే, నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసములు ఉన్నాయి, నేను వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తానన్నటువంటి మాట. సో సంఘం ఎత్తబడుట వలన మనము తండ్రి ఇంటికి వెళ్తాము అన్నది మనం గ్రహించాలి. సో ప్రభువు మన కొరకు ప్రస్తుతము స్థలము సిద్ధము చేయటానికి ఆయన వెళ్ళాడు. మనము నివాసముండటానికి, తండ్రి ఇంట మనము నివసించటానికి కుమారుడు అక్కడ సిద్ధముగా మన కొరకు సిద్ధపరుచుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ప్రియమైన వారులారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, సృష్టి మొత్తం కూడా
ఈ యొక్క గొప్ప కార్యము కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అన్నటువంటి మాట ఉంది. అంటే కనిపెట్టుచున్నదంటే అది ఎంత శుభప్రదమైనదో మనకు అర్థమవుతాం. మొదటి కొరింథీయులో మనం చూసాం 15వ అధ్యాయం 51 నుండి 53 చూస్తే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము అక్షయమైనటువంటి శరీరములను మనం ధరిస్తామంటున్నాడు. ఈ లోకంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో రెప్పపాటున మన శరీరాలు మార్పు చెందుతాయి. ఈరోజు మనం దుస్తులు ధరించాలంటే కనీసం 40 నిమిషాలు 50 నిమిషాలు పడతాం. కానీ ఇక్కడ అంటాడు రెప్పపాటున అక్షయమైనటువంటి శరీరములు మనము ధరిస్తాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు పిల్లలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 20-21 వచనములో చూస్తే, ఆనందించుడే ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన దీన శరీరం ప్రభు యొక్క మహిమగల శరీరములకు సమరూపము గల దానిగా మార్చబడుతుంది అన్నటువంటి మాట. ఎందుకంటే ఇలా మార్చబడుతుంది కాబట్టి 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనంలో చూస్తే ఆయన యొక్క ప్రత్యక్షత యొక్క సామీప్యత మనము ఆనందించటానికి ఒక కారణము అన్నది ఇక్కడ తెలియజేస్తాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన దీన శరీరము మన శరీరము ప్రభు యొక్క మహిమ శరీరమునకు సమరూపముగా అది మార్చబడింది. దేవుడు ఎలా ఉన్నాడు, మనం అలా ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, దానిని చూచి ఆ యొక్క సామీప్యతను చూచి ఆ పోలికను చూచి ఈరోజు మనం ఆనందించాలి. దేవుని బిడలమైనటువంటి మనం. అందుకని అంటాడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో మహిమయందు ప్రత్యక్షపరచబడేదము. క్రీస్తు యొక్క మహిమ మనం కలిగి ఉంటాం. పాత నిబంధనలో చూస్తే నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడని కాదు అంటాడు. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చే లోపలికి ఎవరైతే జీవమై ఉంటారో, ఎవరైతే క్రీస్తు సారూప్యములో ఉంటారో, జీవమై ఉన్నటువంటి వారికి క్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో మహిమయందు మనము కూడా ప్రత్యక్షపరచబడతామన్నటువంటి మాట. అందుకని అంటాడు మొదటి తెస్సలోనికైలు మొదటి అధ్యాయం 10వ వచనంలో చూస్తే అంటాడు, ఆయన ప్రత్యక్షమై మనలను కొనిపోవుటను బట్టి రాబో ఉగ్రత నుండి మనము తప్పించబడతాం. నిజమే ప్రేమైన వార్లారా, సంఘము శ్రమలలో ఉండదు, దేవుని బిడ్డలు శ్రమలలో ఉండరు. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత అగ్ని గంధకములతో భూమిని నాశనం చేస్తానంటున్నాడు. నీవు భూమి మీద ఉంటే అగ్ని గంధకములతో దేవుడు నాశనం చేయడు దేవుని బిడ్డలు. సంఘం ఎత్తబడాలి, అప్పుడే అగ్ని గంధకములతో నాశనం చేస్తానన్నటువంటి మాట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనలను కొనిపోవుటను బట్టి రాబో యొక్క ఉగ్రత అంటే 7 ఏళ్ల శ్రమ కాలము నుండి మనల్ని ఆయన తప్పిస్తాడు అన్నది ఇక్కడ చూస్తాం. అందుకని అంటాడు మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు చదవండి. తర్వాత అంటాడు ఎత్తబడినటువంటి వారు, మీరు అంటున్నారు కదా మనము తప్పించబడతాం, ఆయన కొనిపోతాడంటున్నారు. సరే, ఆ ఎత్తబడిన వారు ఆకాశ మండలములో ప్రభువును అక్కడ ఎదుర్కొంటారు. ఎవరైతే భూమి మీద నుండి పైకి వెళ్తున్నారో ప్రభువుని అక్కడ చూస్తారు, ప్రభు దగ్గరికి వారు వెళ్తారు. ఆ మాట అంటాడు మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయం 16-17 వచనంలో చూస్తారు. సో ప్రభువు ప్రత్యక్షమగు వరకు మనము ఎలా ఉంటామంటే నిష్కలంకముగాను అనిత్యముగాను ఉండవలనని దేవుని యొక్క ఆజ్ఞ మనకి ఇక్కడ క్లియర్గా తెలియచేయబడతాం. 6వ అధ్యాయము మరి మొదటి తిమోతి 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు
నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ వలనని గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు ఏమి చెప్పుచున్నాడంటే నీవు అనింద్యుడిగా ఉండాలి, నిష్కలంకముగాను ఉండాలి. ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడాలంటే నీవు నీ జీవితము నిష్కలంకమైనదిగా ఉండాలి. అపవిత్రత నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. ద్వంద్వ స్వభావము నువ్వు కలిగి ఉండటానికి వీల్లేదు. ఆ చేతిలో పరిశుద్ధమైన బైబిల్ పట్టుకొని జీవితం అంతా భయంకరమైనటువంటి పాప జీవితము పట్టుకుంటే ద్వంద్వ స్వభావం, అలాంటి జీవితం పనికిరాదు. అనింద్యమైనటువంటి జీవితం, ఇక్కడ క్లియర్గా ఆ మాట అంటున్నా, నిష్కలంకముగా నీవు ఉండాలి. అప్పుడే ప్రభువు ప్రత్యక్షతను నువ్వు చూడగలవు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రత్యక్షతను నువ్వు ఆపేక్షిస్తావో, ఆ ప్రత్యక్షతను ఆపేక్షించినటువంటి వారికి అని అంటాడు నీతి కిరీటము లభిస్తుంది అని 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట చూసిన. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరైతే దేవుని యొక్క ప్రత్యక్షతను కోరుకుంటారో వారికి అందరికీ కూడా ఈ నీతి కిరీటము ఉంటుందని. నువ్వు ఎత్తబడడం ఆలస్యం లేదు. మహిమాకాశములో మధ్యాకాశములోనికి నీవు ఎత్తబడిన వెంటనే నీతి కిరీటము నీకు ఇవ్వబడింది అన్నది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తే సంఘం ఎలా ఎత్తబడుతుంది. ప్రియమైన వారలారా, ప్రభు మన కొరకు నివాసము నిర్మించి మనలను తన యొద్దకు కొనిపోవుటకు ఆయన తిరిగి వస్తాడు అన్నది మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇక్కడ అంటాడు కదా, 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం 16వ వచనములో అంటాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని యొక్క బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. మధ్యాకాశములకు ఆయన దిగి వస్తాడు. ఎలా వస్తాడంట? ఆర్భాటముతో వస్తాడంట, ప్రధాన దూత శబ్దముతో వస్తాడంట, దేవుని యొక్క బూరతో వస్తాడంట. ప్రేమిల వార్లరా, ఇక్కడనే ఒక అద్భుతము జరుగుతుంది. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొదట ఎవరు వెళుతారంటే క్రీస్తునందు ఎవరైతే చనిపోతారో, ఈ లోకములో ఎవరైతే ఈ యొక్క పాపమును చంపివేసుకున్నటువంటి వారు ఉంటారు, క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట పైకి వెళ్ళిపోతారు. ఆ మాట అంటాడు 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం 16వ వచనం, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచు. తర్వాత అంటాడు ఈ యొక్క 1 కొరింథీలో మనం చదవని లేఖన భాగంలో 15వ అధ్యాయం 51 నుండి 53 చూస్తే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు సజీవులుగా ఉన్నవారు రెప్పపాటు కాలంలో, ఆయన మృతులైన వారు మొదట లేస్తారు, వారితో కూడా సజీవులుగా ఉన్నవారు రెప్పపాటు కాలంలో అక్షయమైన మహిమ శరీరాలు వారు ధరిస్తారు అన్నది మనం చూస్తాం. దేవుని నిమిత్తమై సిద్ధముగా ఉన్నటువంటి వారు మృతులు వెళ్ళిపోతున్నారు, మిగిలిన వారు మార్పు చెంది మహిమ దేహముతో మహిమ శరీరములతో వారు దేవుని ఎదుర్కొనటానికి వారు వెళ్తున్నటువంటి వారుగా చూస్తాం. సో ఎత్తబడిన సజీవమైనటువంటి విశ్వాసులు, లేపబడిన మృతులైన విశ్వాసులు అందరూ కలిసి అక్కడ ప్రభువుని ఎదుర్కొంటారన్నటువంటి మాటను ఇక్కడ చూస్తాం. చూడండి 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయము 17వ వచనములో చూస్తాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అన్నటువంటి మాట ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారు అందరూ కలిసి ప్రభువుని ఎదుర్కొంటారు. కానీ ఇక్కడ భూమి మీద ఎదుర్కొనబడినటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతే, ఎవరైతే విశ్వసించిన ప్రజలు అక్కడికి వెళ్ళిపోతే ఈ 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమవుతాయి.
ఈ యొక్క 7 శ్రమలు ప్రారంభము కాక మునుపే భూమి మీద నుండి క్రైస్తవ సంఘము ఎత్తబడుతుంది. సో దేవుని వాక్యము మనకు చక్కగా చదివితే క్రైస్తవ సంఘము 7 శ్రమలలో పాలు పంచుకొనదని ఈ యొక్క సత్యము మనము చాలా క్లియర్గా మనకు బోధపడుతుంది అనేది మనం గ్రహించాలి. ఒక 4 పాయింట్లని కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి తెస్సలోనికాయలు 5వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తాం. ఈ యొక్క 4 పాయింట్లని కానీ మనము చూసినప్పుడు మనకు చాలా క్లియర్గా 7 శ్రమలలో క్రైస్తవ సంఘము పాలు పంచుకొనదు అన్నది మనకి ఇక్కడ విషదపడుతుంది. 9వ వచనంలో చూద్దాం. మొదటి తెస్సలోనికాయలు 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. 7 మహాశ్రమలు భూమి మీద ఎంతో తీవ్రముగా కుమ్మరింపబడే యొక్క సమయం. సో దేవుని యొక్క విశ్వాసాలు ఈ ఉగ్రతకు దేవుడు నియమించలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ క్రైస్తవ సంఘము 7 శ్రమలలో ప్రవేశించదని మనకు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమైంది. రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూద్దాం. 3వ అధ్యాయము 10వ వచనములో కానీ మనం గమనిస్తే అక్కడ అంటాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను అనబడినటువంటి మాట. శ్రమల కాలంలో నుండి నేను రక్షిస్తానని ప్రభువు ఒక ఫిలదెల్ఫియా యొక్క సంఘమునకు ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి యొక్క మాటను మనం చూస్తా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు చేసిన ఈ వాగ్దానము ఫిలదెల్ఫియా యొక్క సంఘమునకు మాత్రమే కాదు కానీ ఈరోజు విశ్వసించిన క్రైస్తవ సంఘానికి అంతటికి కూడా ఇది వర్తిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా మనం చూస్తే ఈ మొదటి తెస్సలోనికాయలు 1వ అధ్యాయం 10వ వచనములో చూద్దాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు అన్నటువంటి మాటను చూస్తున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ తెస్సలోనికైలకు ఆయన ఈ యొక్క వ్రాసినటువంటి పత్రికలో రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని ఇక్కడ పౌలు వివరిస్తూ ఉంటున్నారు. కాబట్టి క్రీస్తును అంగీకరించిన సంఘము ఎత్తబడుతుంది. 4వ పాయింట్లో దాన్ని చూస్తే యోహాను తాను రాసినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఈ మొత్తము ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయము నుండి ఈ 18 అధ్యాయాల మధ్య ఒక్కసారి కూడా సంఘము యొక్క మాట, సంఘము యొక్క విశ్లేషణ ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు అన్నది మనము గమనించాలి. మొదటి 3 అధ్యాయాలు ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాలలో సంఘమును గురించి 17 సార్లు ఆయన ప్రస్తావించాడు. 4వ అధ్యాయములో అపోస్తలుడైనటువంటి యోహాను పరలోకానికి పిలువబడినటువంటి యొక్క ఆ సంఘటన గురించి ఆయన ప్రస్తావించాడు. 5 నుండి 18 అధ్యాయాలలో సంఘమును గురించి ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. దీనిని బట్టి మనం గ్రహించాలి, ఈ 7 ఏళ్ల శ్రమలలో ఈ యొక్క కంప్లీట్ వివరణలో క్రైస్తవ సంఘము అన్నది ప్రస్తావించబడలేదు. ప్రియమైన వాళ్ళరా, దీన్ని బట్టి సంఘము 7 ఏళ్ల శ్రమల ద్వారా వెళ్ళదని తెలియచేస్తున్నాడు. ఈ యొక్క అధ్యాయాలలోనే
శ్రమలను గురించినటువంటి మాటలు చూస్తాం. కానీ 19వ అధ్యాయంలోనికి వచ్చే లోపల యేసుక్రీస్తు ప్రభువు సంఘమును వివాహము చేసుకొని వరుడైనటువంటి దేవుడు వధువు సంఘమును తీసుకొని భూమి మీదకి ఆయన తిరిగి వచ్చుట మనం చూస్తాం. దీనిని బట్టి సంఘము మహాశ్రమలలో మనకు కనబడదని అది క్లియర్గా తేటగా మనకు విషదం అవుతాం. ప్రియమైన వాళ్ళరా, నీవు సంఘములో దేవుని యొక్క బిడ్డగా నీవు జీవించడానికి నువ్వు సిద్ధపడతావు. సంఘములో ఉండాలి, సార్వత్రిక సంఘములో ఉండాలి, దేవుని యొక్క సంఘములో ఉండాలి. దేవుని యొక్క సంఘములో నిష్కలంకముగాను పరిశుద్ధముగాను అనింజులుగానే ఉండాలి. ద్వంద్వ స్వభావం కలిగినటువంటి వారుగా ఉండటానికి వీల్లేదు. నీవు నీ దేవుడు నీ భక్తి, నీవు నీ దేవుడు నీ విశ్వాసం, నీవు నీ దేవుడు నీ యొక్క పరిశుద్ధత, ఇవి కలిగి ఉన్నప్పుడే నీవు ఎత్తబడే గుంపులో నీవు కూడా ఉంటావు. ప్రేమైన వాళ్ళరా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మార్పు చెందటానికి అవకాశం. ముగింపులోనికి వచ్చాం. ప్రేమైన వాళ్ళరా, భయంకరమైనటువంటి శ్రమలు, వేదన భూమి మీదకి రాబోతున్నాయి. అయితే ఈ శ్రమలు ప్రారంభం కాకమునిపే యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమై తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచినటువంటి వారై ఉంటారో వారిని ఆయన కొనిపోతాడు. ఇదే శుభప్రదమైనటువంటి నిరీక్షణ. నీవు ఈ నిరీక్షణ నీవు కలిగి ఉంటున్నావా? ప్రభువైనటువంటి యేసు నీ జీవితంలో లేకుంటే నీవు చాలా ప్రమాదకరమైనటువంటి ఒక స్థితిలో నీవు ఉన్నావు అన్నది నువ్వు గ్రహించాలి. ప్రభువు అనుగ్రహించే ఈ గొప్ప నిరీక్షణను నీవు పొందగోరినట్లయితే వెంటనే ఆయనను నీ యొక్క స్వంత రక్షకుడిగా నీవు అంగీకరించు. క్రీస్తు లేకపోతే నీకు జీవితం లేదు, క్రీస్తు లేకపోతే నీకు మనుగడ లేదు, క్రీస్తు లేకపోతే నీకు రక్షణ లేదు, క్రీస్తు లేకపోతే పరలోకము లేదు. గుర్తుపెట్టుకోండి, నీవు ఇప్పటికే నీవు క్రీస్తు లేని జీవితము నీవు జీవించుచున్నటువంటి వాడవు కానీ నీవు దానవు అయితే ఇదే నీకు అనుకూలమైన సమయం. దేవుని బిడ్డలు ఎత్తబడతారు. నేను దేవుని బిడ్డని అనుకున్నప్పుడు నీ విశ్వాసం సన్నగిల్లి ఉన్నట్లయితే, నీవు దేవునికి నామకార్థమైనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఆచారయుక్తమైనటువంటి భక్తి భావములతో నీవు జీవించి ఉన్నట్లయితే భక్తులు ఎత్తబడతారు, నీవు విడవబడతావు. ప్రేమైనటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి, ఎత్తబడినటువంటి గుంపులో సంఘం ఉండాలి. ఆ యొక్క ఎత్తబడిన గుంపులో నీవు ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఒక్కడు కూడా భూమి మీద నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నశించిపోయిన ఆత్మలను వెనక్కి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నేను వచ్చి ఇచ్చినటువంటి యొక్క జీవితమును, ఆ యొక్క మార్పులు కలిగినటువంటి జీవితమును జీవించాలని దేవుడు ఈరోజు ఆయన కోరుతున్నాడు. జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడినప్పుడే దేవుడు నేను మధ్యాకాశానికి తీసుకొని వెళ్తాడు. లేకపోతే ఆయన యొక్క బూర్ర ఊదినప్పుడు నీవు విడవబడతావో ఎత్తబడతావో ఒక్కసారి ఆలోచించు. బూర్ర ఊదటానికి సమయము సమీపముగా ఉంది. ఒకవేళ నీవే ఇప్పుడు నీవు విశ్వాసివే అయి ఉన్నట్లయితే నీ జీవితమును పూర్తిగా ప్రభువుకు సమర్పించు. పరిశుద్ధమైన జీవితమును నీ జీవించు. ప్రభువును ఎరగని వారికి సువార్తను నువ్వు ప్రకటించు. రాబో యొక్క శ్రమలను గూర్చి అనేకులకు హెచ్చరిక చేయి. అనేకులను విశ్వాసములోనికి నడిపింపచేయి. రక్షించబడుట ఏ విధముగా ఉంటుందో, రక్షించబడుట ఎలాగో వారికి నేర్పించు. అప్పుడే నీవు ఆశీర్వదించు, నీ అడుగులు స్థిరపరచు, నీ జీవితాన్ని పరిశుద్ధపరచు. నిన్ను చూచినటువంటి వారు అనేకులు దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె అని చెప్పగలిగిన సాక్ష్య జీవితమును నీ నోటి నుండి కూడా
వినగలిగిన జీవితమును, నీ యొక్క చేష్టల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా వినగలిగినటువంటి, చూడగలిగినటువంటి జీవితమును ప్రజలకు నీవు అందుబాటులో ఉంచు. ప్రేమైన వారారా, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క బిడ్డగా ఉంటావో సంఘముతో ఎత్తబడతావు, మధ్యాకాశానికి ఎత్తబడతావు, నీతి కిరీటమును నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క సంఘ వధువు యొక్క ఆ వధువులో నీవు భాగస్థులవైతావు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఏలటానికి దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ప్రేమైన వారా, ఈరోజు నీవు ఈ భూమి మీద నేనే రాజుని, నేనే రాణిని అని నీవు అనుకొని ఈ భూమి మీద నీ సొంత చిత్తముతో నీవు జీవించినట్లయితే, దేవునికి విరుద్ధముగా దేవునిని దూరపరుచుకొని దేవునిని ఏమాత్రం కూడా లెక్క చేయలేని నిర్లక్ష్య జీవితముతో నీవు జీవించినట్లయితే ఆ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు విడబడటం దేవునికి ఇష్టం లేదు. నీవు ఆయన సన్నిధి ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి సంఘటనలు ఉన్నట్లయితే వాటన్నిటినీ ఆయన పాదముల దగ్గర పెట్టుకొని, ఆయన పాదముల దగ్గర పెట్టి ప్రార్థన చేయి, మోకరించి పాదములను పట్టుకో, విలపించి దేవుని యొక్క పాదములను నీ యొక్క కన్నీటితో తడిపి క్షమాపణ పొందుకో. ప్రేమైన వారలారా, రాకడలో ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి. ఎత్తబడే సమయం ఆసన్నమై పరిస్థితులన్నింటినీ చూస్తా ఉన్నా. ప్రేమైన వారలారా, లేఖన భాగంలో చెప్పబడినటువంటి యొక్క సూచనలన్నీ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సమీపముగా ఉన్నటువంటి యొక్క ఆయనను ఎదుర్కొనటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలలో కూడా నిన్ను సిద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాదములకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి మా దేవ, మా రాజా, పరలోకములో మేము మీరు ఏర్పరిచినటువంటి గృహములో మేము ఉండటానికి ఎంతగా భూమి మీద మీరు ప్రయాసపడ్డారు. ఎన్ని అద్భుతమైనటువంటి యొక్క లేఖనాలను నాయన మీరు మా కొరకు అనుగ్రహించారు. మేము విని విడిచిపెట్టినటువంటి వారమైతే భూమి మీద మహాశ్రమలను మేము ఆ యొక్క అంత్యక్రీస్తు ద్వారా మేము పొందుకుంటాం. ప్రభువా, క్షమించండి నాయన. మా జీవితాలను మరి యొక్క పర్యాయం మీకు అప్పగించుకుంటున్నాం. నడినెత్తి నుండి అరికాల వరకు మమ్మల్ని మీ రక్తంతో ప్రక్షాళన చేయండి, పరిశుద్ధపరచండి, ప్రతిష్ఠించండి. ఎత్తబడి యొక్క సహవాసంలో, ఎత్తబడి గుంపులో మేము కూడా నివాసం ఉండటానికి కృప చూపండి. నాయనా, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ ప్రసన్నతను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. దయగలిగిన తండ్రి, విత్తబడిన వాక్కులు నిర్గట్టి ఫలింప చేయండి. నాయన, మేము మా కుటుంబాలు మీ అందు ఆనందించగలిగినటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహింప చేయమని, విత్తబడిన వాక్కులు నిర్గట్టి ఫలింప చేయమని స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించు. ఎనగనగా రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడున్నటువంటి మనకు, వర్తమానం విన్నటువంటి ప్రతి ఒక్కరికి సంఘములను ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఆయన తోడైంది. ఆయన కృపలతోనూ, మేళ్లతోనూ, దీవెనలతోనూ, ఆశీర్వాదములతోనూ ఆయన నింపి నడిపించును గాక. ఆమేన్.